నందా, ఏమండి? ఇదిగో, ఇవి నీ పేరు మీదున్న 700 కోట్ల ఆస్తి పత్రాలు. నందా, దాని పేరు మీద 700 కోట్ల ఆస్తి ఉంది అన్నది నిజమేనా? అవునమ్మా, నిజమే. ఏంటిది? ఉన్నట్టుండి యశోద పేరు మీద ఉన్న ఆస్తి గురించి అడుగుతుంది. 700 కోట్లు అనగానే దాక్షాయనికి కూడా ఆశ పుట్టిందా ఏంటి? ఆశ పుడితే పుట్టింది, అది కూడా ఒకందుకు మంచిదే అనుకోవాలి. ఆ డబ్బు కోసమైనా యశోదని పాపను ఏమనకుండా ఉంటుందేమో. ఏమోరా, నాకైతే నమ్మబుద్దే కావట్లేదు. ఇందులో నమ్మకపోవడానికి ఏముందమ్మా? వాళ్ళ నాన్నగారు వాళ్ళు రాజవంశీకులు. మనం కూడా వాళ్ళ కోటకు వెళ్ళాము, చూసాం. యశోద పేరు మీద 700 కోట్ల ఆస్తి ఉంది. వాళ్ళ అన్నయ్య వాళ్ళ పేరు మీద 500 కోట్ల ఆస్తి ఉందనేది నిజమే కదా? విన్నావు కదా దాక్షాయణి, నీ కోడల పేరు మీద 700 కోట్ల ఆస్తి ఉందంట. నువ్వేమో యశోద మీద కోప్పడుతున్నావు. యశోద బిడ్డను దూరం చేయాలి, అనాథాశ్రమంలో వెయ్యాలని చూస్తున్నావు. యశోదను పెళ్లి చేసుకోవడం వల్ల నీ కొడుక్కి ఎంత అదృష్టం కలిసొచ్చిందో గమనించావా? ఇప్పటికైనా నువ్వు నీ మనసు మార్చుకొని యశోదతో ప్రేమగా ఉండటం నేర్చుకో. నాకు దాన్ని కోడలిగా అంగీకరించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నా ప్రాబ్లం అంతా ఆ పాపతోనే. అది నా కోడలే కాదన్ను, కానీ పాప మాత్రం నా మనవరాలు ఎప్పటికీ కాలేదు. నువ్వేంటి ఇంత మూర్ఖురాల్లా తయారవుతున్నావు? నీ మనసును ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదే. ఈ ప్రియమణి అక్క నిన్ననగా వస్తానంది, ఇంకా రాలేదేంటి? నాకెప్పుడు ఎలా నందాకి దగ్గరవ్వాలో అర్థం కావడం లేదు. కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. ప్రియమణి అక్క వస్తే నాకు హెల్ప్ చేస్తుంది అనుకుంటే వస్తాను వస్తాను అంటూ 2 డేస్ నుంచి లేట్ చేస్తుంది. ఇంకా లేట్ చేయనులే నవమి. అక్క, ఏంటి నవమి, ఆలస్యం చేశానని తిట్టుకుంటున్నావా? ఇంకొంచెం ఆలస్యం చేసుంటే నీతో లైఫ్ లాంగ్ మాట్లాడేదాన్ని కాదు. నువ్విలాంటిదేదో చేస్తావని భయంతోనే ఉరుకుల పరుగుల మీద ఊరు నుంచి వచ్చేశాను. ఇంతకీ అక్కెలా ఉంది? బానే ఉంది. నేను అడిగానని చెప్పమంది. నందాకి దగ్గరవడం ఎంతవరకు వచ్చింది? ఎక్కడేసిన గొంగలి అక్కడే అంటారు కదా, అలాగే ఉండిపోయింది. వాళ్ల ఫ్యామిలీతో అయితే నేను ఫ్రెండ్లీగా మూవ్ అవ్వగలుగుతున్నాను, కానీ నందాకి నేను దగ్గర అవ్వలేకపోతున్నాను. నందా యశోద ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు కదా, వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు దూరం ఉంది. వాళ్ళు విడిపోయేంత దూరం లేదు. ఏ క్షణానైనా మళ్ళీ వాళ్ళు ఒకటవ్వచ్చు. అదే జరిగితే నేననుకున్నది సాధించలేను. డోంట్ వరీ నవమి, నేనొచ్చేశాను కదా, నేను చూసుకుంటాను. మనుషుల్ని కలపాలంటే కష్టం, కానీ విడగొట్టడం ఎంతసేపు చెప్పు? 4 మాటలు, 2 చేతులు. నువ్వొస్తే నాకు ధైర్యంగా ఉంటుందని నిన్ను రమ్మన్నాను. ఏం చేయాలో చెప్పు, నేను గుడ్డిగా ఫాలో అయిపోతాను. సరే, ప్లాన్ చేద్దాం. వాళ్ళిద్దరి మధ్య ఉన్న కొంచెం దూరాన్ని శాశ్వతమైన దూరంగా మారుద్దాం.
నందా, అత్తయ్య, మావయ్య, అందరూ రండి. నందా, నందా, ఇన్ని రోజులు పాప సుబ్బరాజు కూతురు అనుకొని మనందరం భ్రమపడ్డాం. ఈ రోజు నాకు నిజం తెలిసింది. పాప సుబ్బరాజు కూతురు కాదు, మనిద్దరికి పుట్టిన బిడ్డ. ఏం మాట్లాడుతున్నావు యశోద? నీకేమైనా పిచ్చి పట్టిందా? పాప మనిద్దరికి కలిసి పుట్టడం ఏంటి? నేనేమి మళ్ళీ గతం మర్చిపోలేదు, పిచ్చోడిని అవ్వలేదు. మళ్ళీ మళ్ళీ కొత్త నాటకాలు ఆడద్దు. నువ్వెన్ని చెప్పినా సరే నేను పాపను యాక్సెప్ట్ చేయలేను. అయ్యో, నేను చెప్పేది నిజం నందా. నేను నాటకాలు ఆడట్లేదు, అబద్ధాలు అంతకన్నా చెప్పట్లేదు. ఈ పాప నీకు నాకు కలిపి పుట్టిన బిడ్డ. ఇదంతా ఊర్మిళ చేసిన ఒక ప్రయోగం వల్లే జరిగింది. ఈ విషయం నీకెలా తెలిసింది? నీకెవరు చెప్పారు? దేవకి వదిన చెప్పిందండి. దేవకి వదినకి సుబ్బరాజు నిజం చెప్పాడంట. అవునా? అవునా యశోద? సుబ్బరాజు దేవకికి చెప్పాడా పాప తన బిడ్డ కాదంట? అవునత్తయ్య, సుబ్బరాజే చెప్పాడంట. ఇప్పుడు కూడా నేను దేవకి వదిని బిడ్డ గురించి అడగలేదు. దేవకి వదిన ఈ నిజాన్ని నాకు చెప్పింది. నందా, అంటే పాప నీ కూతురేరా? నా మనవరాలు, ఈ ఇంటికి వారసురాలు. ఏమైంది దాక్షాయణికి? డబ్బు కోసం నమ్మినట్టు నాటకం ఆడుతుందా ఏంటి? దాక్షాయణి అలాంటిది కాదే. దాక్షాయణికి డబ్బు కంటే కొడుకు మీద ప్రేమే ముఖ్యం. అలాంటి దాక్షాయణి ఇలా అంటుందేంటి? ఏంటి నాన్నా అలా చూస్తున్నావు? యశోద చెప్తుంది కదా దేవకి చెప్పిందని. ఇంకా నువ్వు నమ్మట్లేదా? నమ్మకపోతే ఎలారా? నిన్ను నమ్మించడానికి యశోద 500 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని వాళ్ళ అన్న వదినలకి ఇచ్చేసొచ్చింది. అలాంటప్పుడు వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని నువ్వు నిజమని నమ్మకపోతే ఎలా? యశోదా, వీణ్ నమ్మళ్లే, నేను నమ్ముతాను. నువ్వేమైనా తక్కువ ఖర్చు పెట్టావా? రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 500 కోట్ల ఆస్తి మీ అన్న వాళ్ళకిచ్చినప్పుడు మీ వదిన ఈ మాత్రం అబద్ధం నీకు చెప్పదా ఏంటి? రేపొద్దున మేము వెళ్ళి గట్టిగా నిలదీసి అడిగినా అదే అబద్ధాన్ని నిజం అన్నట్టు నమ్మించడానికి చాలా ప్రయత్నిస్తుంది. అందుకే అంత దూరం ఎందుకు? ఇదిగో నేనిప్పుడే నమ్మేశాను అనుకో, రేపొద్దున మనం అక్కడికి వెళ్ళి అడగాల్సిన అవసరమే ఉండదు. అయ్యో అత్తయ్య, నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. పాప నాకు నందాకి పుట్టిన బిడ్డే. ఇంకాపుతావా? నువ్వు ఎన్నిసార్లు ఎంత అందంగా అబద్ధం చెప్పినా, ఎంత మందితో మాకు అబద్ధాన్ని నిజంగా చెప్పించడానికి ప్రయత్నించినా మేం నమ్మము. నీ కూతురు ఆ సుబ్బరాజుగాడికి పుట్టిన బిడ్డే.
అరే రే ఏడుస్తున్నావా? దా 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 దా. ఆ. అయ్యో పాప, హంసిని, మావయ్య ఇటివ్వండి. అమ్మ యశోద, నీ పని చూసుకోమా, నేను ఆడిస్తానులే. సరే మావయ్య. ఏంట్రా అని ఎందుకు ఏడుస్తున్నావు? నిద్ర వస్తుందా? అమ్మొస్తుందిలే గాని అప్పటిదాకా ఎంచక్క నా భుజం మీద పడుకుంటావా? పడుకో నాన్న, పడుకో పడుకో. పాప ఇంట్లో ఉన్నంతకాలం తన ఏడుపు నా చెవికి వినిపించకూడదు. అరే ఊరుకోమ్మా. మావయ్య ఇటివ్వండి. పాప బాగా నిద్రకు వచ్చినట్టుంది. ఆ, ఓ ఏమైంది నాన్నా? నందా, ఏంటి ఏం చేస్తున్నావు? పాప ఏడుస్తుంటే ఎత్తుకుని ఆడించాల్సింది పోయి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా? పాప ఏడుపు వినడం నా వల్ల కావట్లేదు. నందా, ఒకసారి పాపను ఎత్తుకో. నా వల్ల కాదు. నువ్వు ఎత్తుకుంటే పాప ఏడుపు ఆపుతుంది నందా. ఏం మాట్లాడుతున్నావు? నేను ఎత్తుకుంటే పాప ఏడుపు ఆపడం ఏంటి? ఒక్కసారి ఎత్తుకో నందా. నేను చెప్తున్నాను కదా, పాప ఖచ్చితంగా ఏడుపు ఆపుతుంది. ఇంతకు ముందు కూడా నువ్వు ఎత్తుకుంటే పాప ఏడుపు ఆపింది. అంటే పాపకి నీకు ఏదో బంధం ఉంది. అందుకే పాప నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏడుపు ఆపుతోంది. తను మనిద్దరి బిడ్డ నందా. నందా, దీని మాటలు నమ్మకురా. పిల్లలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు. ఒకరు ఎత్తుకున్నప్పుడు ఏడుస్తారు, ఒకరు ఎత్తుకున్నప్పుడు ఏడుపు ఆపుతారు. అంత మాత్రాన ప్రతి ఒక్కరికి పిల్లలతో ఏదో జన్మలో ఏదో బంధం ఉన్నట్టేనా? నా కొడుక్కి నీ కూతుర్ని దగ్గర చెయ్యాలనే ప్రయత్నంలో ఇంతలా దిగజారుతావని నేననుకోలేదు. ఛ! నందా, ఏం ఆలోచిస్తున్నావురా? ఇదిగో, దీని మాయ మాటలు నమ్మావంటే ఎందుకు పనికిరావు చెప్తున్నాను. నా మాట వినరా. ఊర్మిళ పిన్ని నీరజ తనకి దూరమైన తర్వాత చాలా మారింది. తను మంచిగా మారబట్టే నా పేరు మీద, అన్నయ్య పేరు మీద ఉన్న కోట్ల ఆస్తిని మా చేతుల్లో పెట్టింది. ఇప్పుడు ఇలాంటి సమయంలో వెళ్ళి అసలు నా బిడ్డకి తండ్రి ఎవరో చెప్పమంటే ఊర్మిళ పిన్ని చెప్పే అవకాశం ఉంది. ఊర్మిళ పిన్ని దగ్గరికి వెళతాను. నా బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకుంటాను. నా కొడుక్కి నీ కూతుర్ని దగ్గర చెయ్యాలనే ప్రయత్నంలో ఇంతలా దిగజారుతావని నేననుకోలేదు.
దీని మాయ మాటలు నమ్మావంటే ఎందుకు పనికిరావు చెప్తున్నాను. నందు ఇలారా. ఏం నాన్న? కూర్చో, ఓ పెగ్గేద్దాం. నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న, మూడు కూడా లేదు. మందు కనిపెట్టిందే మనలో ఉన్న బాధల్ని కొద్దిసేపు మర్చిపోవడానికిరా. ఒక పెగ్గు తాగు, నీ మనసులో ఉన్న బాధలన్నీ కొంచెంసేపు సద్దుమణుగుతాయి. అంతేకాదురా, మందు లోపలికి వెళితే నీ మనసులో ఉన్న బాధ ఏంటో నీకు తెలుస్తుంది. అలాగే నాకు కూడా తెలుస్తుంది. వద్దులే నాన్న. తాగరా, మీ అమ్మ కూడా లేదు కదా. కూర్చో, కూర్చోరా. తీసుకో, తాగు. నందు, చిన్నప్పటి నుంచి నిన్ను మన ఊళ్ళో చూస్తున్న వాళ్ళందరూ నీకు శ్రీరాముడు లాంటి కొడుకు పుట్టాడు, నీ కొడుకు గుణం చాలా మంచిది అని నన్ను పొగుడుతూ ఉంటే చాలా ఆనందపడేవాడ్రా. మన ఊళ్ళో ఎంతో మంది పిల్లలకి నువ్వు ఆదర్శంగా ఉండేవాడివిరా. కానీ నువ్వు నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నావురా. ఇప్పుడు నువ్వు యశోద గురించి మాట్లాడాలనుకుంటున్నావు నాన్న, అందుకే నన్ను ఇక్కడికి పిలిచావు కదా. అవునరా, మామూలుగా ఎలాగో నువ్వు నోరు తెరవట్లేదు. మందు తాగితే అయినా అసలు నీ మనసులో ఏముందో కనీసం నాకైనా చెప్తావని కూర్చోమన్నాను. చూడందు, ఒక ఆడదాని మనసు తెలుసుకోలేకపోతే మనం ఎన్ని డిగ్రీలు చేసినా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా, ప్రపంచం మొత్తం మనల్ని కీర్తిస్తున్నా అంతా శుద్ధ దండగేరా. ఒక్కసారి యశోదతో నీ ప్రయాణాన్ని గుర్తు చేసుకో. యశోద నిన్ను పెళ్లి చేసుకుంటానని అడగలేదు. యశోద నిన్ను ప్రేమిస్తున్నానని నీకు చెప్పలేదు. మీ అమ్మ పెళ్లి కుదిరిచ్చింది, నువ్వు ప్రేమించావు. యశోదకు పాపుందని తెలిసినా ఆ పాపం నీ కూతురులా అంగీకరిస్తానని చెప్పి యశోద మనసులో నువ్వు స్థానాన్ని సంపాదించుకున్నావు. కానీ ఇప్పుడు ఏమైంది? మీ అమ్మ మాటలకి, బయట చెప్పుడు మాటలకి నువ్వు నీ మనసుని మార్చేసుకొని యశోదని కష్టపెడుతున్నావురా. అదే నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండుంటే యశోద ఇప్పుడు మన ఇంట్లో ఉన్నదానికంటే 100 రెట్లు ఆనందంగా బయటుండేదిరా. సైంటిస్టుగా నువ్వు ఎన్నో రకాల మందులు కనిపెడుతూ ఉండొచ్చు, కానీ ఒక ఆడదాని మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నావు. యశోద గురించి మాకంటే నీకే ఎక్కువ తెలుసు. యశోద కష్టకాలంలో ఉన్నప్పుడు తన వెంట నిలబడింది నువ్వే. తన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంది నువ్వే. యశోద లాంటి అమ్మాయి ఈ ప్రపంచంలో నీ కోడలిగా దొరకదని మీ అమ్మని ఎదిరించింది నువ్వే. అలాంటి నువ్వు ఒక్కసారిగా ఇలా మారిపోతే యశోద ఎలా తట్టుకోగలుగుతుందిరా? చూడన్నా, మీలాగా బయట నుంచి చూసే వాళ్ళందరికీ
నేను తప్పు చేసినట్టు కనిపించొచ్చు కానీ ఆ బాధను అనుభవించే నాకు మాత్రమే తెలుస్తుంది. నేనిప్పుడు ఎంత బాధలో ఉన్నాను. దేనికిరా బాధ? ఏ విషయంలో? నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా, ఇంకేం కావాలరా నీకు చెప్పు. నాన్న, నేను ప్రేమించిన యశోద ఎప్పుడూ అబద్ధాలు చెప్పదు. కానీ యశోద ఇప్పుడు కొత్తగా అబద్ధాలు చెప్తుంది. నువ్వన్నది నిజమే నాన్న. యశోద వెనక నేనే పడ్డాను. యశోదని నేనే ప్రేమించాను. తనని బలవంత పెట్టాను. చివరికి యశోద మనసుని గెలుచుకున్నాను. చెప్పు పిన్ని, నిజం చెప్పు. సుబ్బరాజే యశోద బిడ్డకి తండ్రి. ఊర్మిళ చెప్పిందే నిజం. డిఎన్ఏ టెస్ట్ చేయించమని ఎందుకంటుంది? తనన్నట్టు పాపకి డిఎన్ఏ టెస్ట్ చేయిద్దామా? డిఎన్ఏ టెస్ట్ చేయిస్తేనైనా పాపకి తండ్రి మీరే అని మీకు అర్థం అవుతుంది. చెప్పిందల్లా చేయడానికి నేనేవి నువ్వు పెంచుకుంటున్న కుక్క పిల్లను కాదు.